ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేయాలన్న ఎన్నికల సంఘం నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు సుప్రీంను ఆశ్రయించగా వారికి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఈసీ చర్యను సుప్రీం సమర్థించింది. అయితే ఈసీ దీనికోసం ఎంచుకున్న సమయంపైనే సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ పోల్స్తో సంబంధం లేకుండా దాన్ని నిర్వహించాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై విపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉద్దేశపూర్వకంగానే లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయేలా కేంద్రంలోని రాజకీయ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకు ఎన్నికల సంఘాన్ని కేంద్రం పావులా వాడుకుంటోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీహార్లో ఎన్నికలకు ముందు ఓటరు జాబితా సవరణ డ్రైవ్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ 10కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. బీహార్లో ఓటరు జాబితా సవరణ డ్రైవ్ని ఆపాలని పిటిషనర్లు సుప్రీంకోర్టుని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈసీ చర్యను సమర్థించింది. బీహార్లో ఈసీ చర్య రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈసీ ఎంచుకున్న సమయంపైనే తమకు అభ్యంతరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం చాలా ముఖ్యమైన అంశమని, ప్రజాస్వామ్యపు పునాదులతో సంబంధం కలిగినదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈసీ అధికారాలు అనుసరిస్తున్న విధానాలను పిటిషనర్లు సవాల్ చేస్తున్నారని సుప్రీం పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఈసీకి సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. ఓటరు జాబితాల సవరణకు ప్రత్యేక డ్రైవ్ని చేపట్టేందుకు ఈసీకి ఉన్న అధికారమేంటో చెప్పండి. ఓటరు జాబితాల సవరణ డ్రైవ్కి సంబంధించిన సమీక్ష ప్రక్రియ ఎలా చెల్లుబాటు అవుతుందో చెప్పండి. సరిగ్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఓటరు జాబితాల సవరణ డ్రైవ్ని ఎందుకు చేపడుతున్నారో చెప్పండి అని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీహార్లో ఈసీ తలపెట్టిన ఓటరు జాబితా సవరణ డ్రైవ్ ఏకపక్షంగా వివక్షపూరితంగా ఉందని ఓ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ కోర్టుకి తెలిపారు. గత 10 ఏళ్లకు పైగా ఓటరు జాబితాలో పేర్లున్న వారిని స్వయంగా రీవెరిఫై చేసుకోమని ఈసీ చెబుతోందని, అయితే ఇందుకు ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను అనుమతించకపోవడం దారుణమన్నారు. దీనిపై ఈసీని సుప్రీంకోర్టు బెంచ్ వెంటనే ప్రశ్నించింది. ఓటర్ల వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డుని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటి అని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. పౌరులకు ఇతరత్ర డాక్యుమెంట్లను జారీ చేసేందుకు ప్రభుత్వమే ఆధార్ కార్డుని గుర్తింపు పత్రంగా పరిగణలోకి తీసుకుంటోందనే విషయాన్ని బెంచ్ గుర్తు చేసింది. ఆధార్ని గుర్తింపు పత్రంగా పరిగణించకుంటే చాలా మంది ఓటు హక్కును కోల్పోతారని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సుప్రీం పేర్కొంది. ఓటరు జాబితాల సవరణ డ్రైవ్ చేపట్టడంలో తప్పేమీ లేదని, అయితే త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ పోల్స్తో సంబంధం లేకుండా దాన్ని నిర్వహించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయమాల్యా బాగ్చి ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. మరోవైపు ఈసీ తరపున సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది వాదనలు వినిపిస్తూ ఓటరు జాబితాల సవరణ డ్రైవ్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తమకు పలు ప్రాథమిక అభ్యంతరాలున్నాయని తెలిపారు. రాకేష్ ద్వివేదితో పాటు సీనియర్ అడ్వకేట్లు కేకే వేణుగోపాల్, మణీందర్ సింగ్లు ఈసీ తరపున వాదనలు వినిపించారు. ఈసీ చర్యలలో లాజిక్ లేదనటం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా అన్నారు. ఎన్నికల సంఘం చేస్తున్న తప్పేంటి? రాజ్యాంగం ప్రకారమే వారు నడుచుకుంటున్నారని, రాజ్యాంగంలో లేనిది వారు చేస్తున్నారని మీరు చెప్పకూడదు అని పిటిషనర్ తరపు న్యాయవాది శంకర్ నారాయణ్కు జస్టిస్ సుధాంశు ధూలియా తెలిపారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాల సవరణ కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టే అధికారం ఈసీకి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా స్పష్టం చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగింది. ఈ క్రమంలో మరోసారి సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్నే తొలుత ఎంచుకోవటం విమర్శలకు తావిస్తోంది. ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుండి మినహాయించేందుకే కేంద్రం కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ఆరోపిస్తోంది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తృణమూల్ ఎంపీ మహువా మైత్రా, సిపిఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య లాంటి పలువురు నేతలు కూడా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈసీఐ నిర్ణయంపై ఏఐఎంఐఎం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఈసీ చర్యను సమర్థించడంతో విపక్షాలకు చుక్కెదురైంది. అయితే ఈసీకి సుప్రీం పలు సూచనలు చేయటం విపక్షాలకు ఊరట కలిగించే అంశంగా పేర్కొనవచ్చు. బీహార్లో ఈసీ చర్యను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ సుప్రీం సమర్థించింది. అయితే అందుకోసం ఈసీ ఎంచుకున్న నిర్ణయంపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగగా అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్లో చేపట్టాలని ఈసీ నిర్ణయించడాన్ని విపక్షాలు అభ్యంతరం చేయగా దాన్ని సుప్రీం సమర్థించడంతో ఈసీకి లైన్ క్లియర్ అయింది.